హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం దాసీపుత్రుడు అనే జాతక కథను చెప్పుకుందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించే కాలంలో బోధిసత్వుడు గొప్ప ధనికుడిగా పుట్టాడు. ఆయన పెరిగి పెద్దవాడై పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి బోధిసత్వుడికొక కుమారుడు కలిగాడు. అదే రోజున ఆ ఇంటి దాసీదానికి కూడా ఒక మగపిల్లవాడు పుట్టాడు. వాడికి కటాహకుడు అని పేరు పెట్టారు. ధనికుడు కుమారుడు దాసీపుత్రుడైన కటాహకుడు పెరిగి పెద్దవాళ్లు కాసాగారు. ధనికుడి కుమారుడు చదవటానికి వెళ్ళేటప్పుడు కటాహకుడు అతని పలక పుస్తకాలు తీసుకుని వెంట వెళ్ళి వస్తుండేవాడు. ధనికుడి కొడుకు నేర్చుకున్న చదువు అంతా దాసీపుత్రుడు కూడా నేర్చుకున్నాడు. చదువుకున్నవాడని తెలివైన వాడని కటాహకుడికి పేరు వచ్చింది. అన్నీ ఉండి కూడా తాను నౌకరు స్థాయిలోనే ఉండటం కటాహకుడికి ఎక్కడలేని బాధ కలిగించింది. తన విద్యకు తెలివితేటలకు తగిన స్థానం సంపాదించాలని వాడికి బలమైన కోరిక కలిగింది. ఇందుకు గాను ఒక ఉపాయం ఆలోచించాడు. కాశీకి కొన్ని కోసుల దూరాన ప్రత్యంత దేశంలో బోధిసత్వుడి మిత్రుడొక లక్షాధికారి ఉన్నాడు. అతనికి తన యజమాని రాసినట్టుగా కటాహకుడు ఒక జాబు రాశాడు. నేను నా కుమారుణ్ణి తమ వద్దకు పంపుతున్నాను. మనము వియ్యమందటం ఉచితంగా ఉంటుందని నా విశ్వాసం. కనుక తమరు మా వాడికి తమ కుమార్తెనిచ్చి వివాహం చేసి తమ ఇంటనే ఉంచుకోండి. తీరిక చేసుకుని నేను వచ్చి తమ దర్శనం చేసుకోగలను. ఈ విధంగా ఉత్తరం రాసి కటాహకుడు దాని మీద తన యజమాని ముద్రిక వేసి ప్రత్యంత దేశానికి వెళ్ళి లక్షాధికారి దర్శనం చేసుకుని ఆయనకు ఉత్తరం అందించాడు. లక్షాధికారి ఉత్తరం చూసి ఉబ్బి తబ్బిబ్బైపోయి కటాహకుడికి తన కుమార్తెనిచ్చి ఒక శుభముహూర్తాన పెళ్లి చేసేశాడు. కటాహకుడికిప్పుడు అంతులేని నౌకర్లు. దుస్తుల విషయంలో, భోజనం విషయంలో, ఇతర విలాసాల విషయంలో అతనికి రాజోపచారంగా జరిగిపోతున్నది. ఈ లోపల బోధిసత్వుడికి కటాహకుడు ఏమైనాడా అనే సందేహం కలిగింది. ఆయన అతన్ని వెదకడానికి 4 వైపులకు మనుషులను పంపాడు. వారిలో ఒకడు ప్రత్యంత దేశం వెళ్ళి కటాహకుడు ఒక లక్షాధికారి కూతురును పెళ్లాడి తన పేరు మార్చుకుని తాను ఫలానా కాశీధనికుడు కుమారుణ్ణని చెప్పుకుంటున్నట్టు తెలుసుకున్నాడు. ఈ వార్త తెలియగానే బోధిసత్వుడు చాలా నొచ్చుకున్నాడు. తాను స్వయంగా వెళ్ళి కటాహకుణ్ణి తీసుకువద్దామని ప్రత్యంత దేశానికి బయలుదేరాడు. ఆయన వస్తున్నాడన్న వార్త తెలియగానే కటాహకుడు బెదిరిపోయాడు. తన యజమాని వచ్చి నిజం తెలుసుకోకముందే తాను ఆయనను మంచి చేసుకుని జరిగిందంతా చెప్పి క్షమాపణ వేడుకుందామనుకున్నాడు. అయితే తాను యజమాని దగ్గర నౌకరులా ప్రవర్తించడం చూసి అందరూ అనుమానపడవచ్చు. అందుచేత కటాహకుడు తన సేవకులతో, నేను అందరి కొడుకుల వంటి వాణ్ణి కాను. నాకు నా తండ్రి మీద ఎంతో గౌరవభావం. నేను నా తండ్రి భోజనం చేస్తుంటే పక్కన నిలబడి విసురుతాను. ఆయనకు మంచినీరు అవి నేనే స్వయంగా అందిస్తాను అంటూ తాను నౌకరు చేసే పనులన్నీ వర్ణించి చెప్పాడు. తర్వాత కటాహకుడు తన మామగారి దగ్గరకు వెళ్ళి, మా నాన్న వస్తున్నాడు, నేనాయనకు ఎదురు వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పాడు. లక్షాధికారి సరేనన్నాడు. కటాహకుడు తన యజమానిని అంత దూరాననే కలుసుకుని ఆయన కాళ్ల మీద పడి తాను చేసిందంతా చెప్పి తనకు అపాయం రాకుండా కాపాడమని అభయం కోరాడు. బోధిసత్వుడు అభయం ఇచ్చాడు. తర్వాత కటాహకుడు బోధిసత్వుడితో సహా మామగారి ఇంటికి వచ్చేశాడు.
లక్షాధికారి బోధిసత్వుణ్ణి చూసి ఎంతగానో ఆనందపడి, తమరు కోరిన ప్రకారమే మా అమ్మాయిని మీ వాడికిచ్చి పెళ్లి చేశాను అన్నాడు. బోధిసత్వుడు తృప్తిపడినట్టు కనిపించి కటాహకుడితో తన కుమారుడితో లాగే మాట్లాడాడు. తర్వాత ఆయన లక్షాధికారి కుమార్తెను పిలిచి, అమ్మా, నా కుమారుడు నిన్ను సరిగా చూసుకుంటున్నాడా అని అడిగాడు. ఆయనలో మరే లోపం లేదు గాని భోజనం దగ్గర ఆయనకు ఒకటి రుచించదు. ఎన్ని విధాలా మంచి వంటకాలు చేసినా ఏదో ఒక తప్పు పడతాడు. ఏం చేసి ఆయనను తృప్తిపరచాలో ఎంత ఆలోచించినా తెలియకుండా ఉన్నది అన్నది కటాహకుడి భార్య. అవును, వాడు తిండి దగ్గర లోగడ కూడా ఇలాగే నానా తిప్పలు పెట్టేవాడు. అందుచేత ఈసారి వాడి భోజనానికి కూర్చుని ఇది బాగాలేదు, అది బాగాలేదు అన్నప్పుడు ఒక శ్లోకం చదువు. ఆ శ్లోకం నీకు రాసి ఇస్తాను. దాన్ని బాగా కంఠస్థం చెయ్యి. అది చదివావంటే వాడు తప్పులు పట్టడం మానేసి పెట్టినదేదో తింటాడు అంటూ బోధిసత్వుడు ఆమెకు ఒక శ్లోకం రాసి ఇచ్చాడు. బోధిసత్వుడు కొద్ది రోజులు అక్కడ ఉండి కాశీనగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే కటాహకుడు మరింతగా విజృంభించాడు. భోజనం ముందు కూర్చుని వడ్డించిన ప్రతి పదార్థాన్ని నిందించసాగాడు. ఒక రోజున కటాహకుడు ఇలా చేదరించుకుంటూ ఉంటే అతడి భార్య ఈ శ్లోకం చదివింది. బహుంపిసో వికథేయ అం ఇం జనపదం గతో అన్వాగంత్వాన దూష్యేయ భూంజభోగే కటాహక. కటాహకుడు అనేక విధాల తిట్లు తిని వేరొక చోటుకు పోయి ఇతరులను దూషిస్తూ సకల భోగాలు అనుభవిస్తాడు అని అర్థం. దీని అర్థం కటాహకుడి భార్యకు తెలియదు. కానీ కటాహకుడు మాత్రం తన యజమాని తన పేరుతో సహా తన రహస్యమంతా భార్యకు చెప్పేశాడని భయపడిపోయాడు. ఆ తర్వాత అతడు ఏది వడ్డిస్తే అది తిని సంతృప్తి పడుతూ సుఖంగా కాలక్షేపం చేశాడు. ఇదండి దాసీపుత్రుడు అనే జాతక కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.